బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్నికల కోసం ముఖ్యమంత్రి జగన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కమ్మ నాయకులకు సీట్ల విషయంలో తగ్గించారా, జీరో అన్న మాట దాదాపుగా వినిపిస్తుందనే చెప్పుకోవాలి. బీసీలనే ముందు పెట్టి ఎన్నికలకు వెళ్ళబోతున్నారా జగన్ అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గం ఈసారి పూర్తిగా వైసీపీకి యాంటీగా ఉంటుందని చెప్పి జగన్ భావిస్తున్నారా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. జగన్ అంచనా వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్న ఏకైక కమ్మ నేతగా నాని పేరు వినిపిస్తోంది. అనూహ్య పరిణామాలతో వైసీపీలోకి వచ్చారు ఆయన. లేకపోతే అంతవరకు కూడా ఎక్కడా కూడా ఆ పేరు కానీ లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పేరు కానీ వినిపించిన పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇటు ఏకైక కమ్మ నేతగా నాని ఉన్నారని చెప్పుకోవచ్చు. విజయవాడ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కేశినేని నాని. గత పార్లమెంటు ఎన్నికల్లో కమ్మలకు 3 ఎంపీ సీట్లు ఇచ్చారు జగన్. 5 ఏళ్లలో కమ్మలకు 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు వైసీపీ. ఇక ప్రకటించిన 22 ఎంపీ స్థానాల గురించి మాట్లాడుకుంటే ఇందులో బీసీలు 11 మంది, ఎస్సీలు 4, కాపుకి 3 సీట్లు, అలాగే రెడ్డిలకి 2 స్థానాలని, ఎస్టీలకి 1, అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 1 సీటుని ఇచ్చిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరుగుతోంది, పూర్తిగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు, ముఖ్యంగా ఏం జరుగుతోంది, వైసీపీకి సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్గా రాజకీయాలనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అందులోని వైసీపీలు ఏంటి కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా వద్దనుకుంటుంది. ఎందుకంటే ఎక్సెప్ట్ కేసుని నాని దాదాపుగా అక్కడ ఇంకెవరి పేర్లు మనకు కనిపించట్లేదు అక్కడ. అంటే మొత్తం మీద మనం ఒకసారి కానీ చూసుకుంటే ఓవరాల్గా ఈసారి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో దాదాపుగా బీసీలకు సంబంధించి 11 ఎంపీ స్థానాలు ఇచ్చిన పరిస్థితి అయితే చూడాలి. అంటే గతంలో ఇప్పుడు ఇన్ని బీసీ స్థానాలు ఎంపీలకు ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. తను బీసీలకి 50% ఇస్తాననుకుంటున్నా ఏదైతే మొదటి నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పుకుంటూ వచ్చారో అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో చివరకు ఈరోజు ఎంపీ స్థానాల్లో కూడా చివరికి కార్పొరేషన్ పదవుల్లో కూడా ఆయన 50%ని దాటే ఇచ్చాడు తప్పితే 50% తగ్గించి బీసీలకు ఇచ్చిన పరిస్థితి అయితే కనపట్లేదు. ఇక్కడ మనం దాదాపుగా చూసుకుంటే ఇప్పుడు బీసీలకు ఇచ్చిన స్థానాలు ఒకసారిగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, నర్సరావుపేట, హిందూపురం, అనంతపురం, కర్నూలు ఈ 11 స్థానాలకు కూడా ఆయన బీసీ అభ్యర్థులనే కేటాయించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సచిన్, మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 4 సీట్లు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు. మరోవైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించి గుంటూరు, కాకినాడ, బందర్ ఈ 3 కాపు ఎస్సీ స్థానాలకు సంబంధించినవి అయితే ఇక విజయవాడకి సంబంధించి 1 సీటు మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ రెడ్డి సమాజ వర్గంలో 2 కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం. ఒకటి రాజంపేట నుంచి మిథున్ రెడ్డి పోటీ చేస్తారు, కడప నుంచి అవినాష్ పోటీ చేస్తారు. తర్వాత ఇక మిగిలిన 2 స్థానాలు కూడా నెల్లూరు, ఒంగోలు, నంద్యాల ఈ 3 స్థానాల్లో నంద్యాల మనకు అందుతున్న సమాచారం ప్రకారం మైనారిటీకి వెళ్తుంది. ఇక ఒంగోలు, నెల్లూరుకు సంబంధించి దీంట్లో రెడ్డి ఎంపీ స్థానాలకు ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో దీన్ని బట్టి ఓవరాల్గా కానీ మనం చూసుకుంటే ఒక్కసారిగా బీసీలకు 11 స్థానాలు, ఎస్సీలకు 4 స్థానాలు, కాపుకు 3, రెడ్డికి 4 స్థానాలు, కమ్మకు 1, ఎస్టీకి 1, మైనారిటీకి 1. అంటే ఒక్కసారిగా తన ఈక్వేషన్ని పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి మార్చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకునే టీడీపీ, జనసేన, బీజేపీ రేపు పొత్తులో కలిస్తే బీజేపీ కూడా వాళ్ళ ఈక్వేషన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే టీడీపీ లిస్టు ప్రకటించడంలో కూడా చివరికి మొదటి లిస్టు ప్రకటించడంలో కూడా కొంత లేట్ అవుతుంది అనేది టీడీపీలో జరుగుతున్న పెద్ద చర్చ. సచిన్, ఈ వ్యవహారాన్ని అంతగానో చూసుకుంటే ఒక్కసారిగా ఆ పేర్లు వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా మనం ఒకసారి చూసుకుంటే శ్రీకాకుళం నుంచి చూసుకుంటే పెరాడా తిలక్, అతను బీసీ కళింగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. విజయనగరం చూసుకుంటే బెల్లాన చంద్రశేఖర్, అతను తూర్పు కాపుకు సంబంధించిన బీసీ వ్యక్తి. విశాఖ నుంచి చూసుకుంటే బొత్స ఝాన్సీ, ఆమె కూడా తూర్పు కాపు బీసీ సమాజ వర్గం.
అనకాపల్లి చూసుకుంటే గుడివాల అమర్నాథ్ కావచ్చు, లేకపోతే రవికుమార్ కావచ్చు, ఈ రెండింటిలో ఒక పేరు కన్ఫర్మ్ అయ్యేటుంది. దీంట్లో కూడా బీసీ గౌర సంబంధించిన రమాకుమారి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో గుడివాడ అమర్నాథ్కి ఛాన్స్ ఉంది. అయితే మాత్రం ఇక్కడ కాపుకు అయ్యే అవకాశం ఉంది. ఇక అరకు చూసుకుంటే కొట్టగల్లి భాగ్యలక్ష్మి ఎస్టీ, కాకినాడ చూసుకుంటే చలంశెట్టి సునీల్ కాపు, అమలాపురం చూసుకుంటే చింత అనురాధ ఎస్సీ, రాజమండ్రి నుంచి చూసుకుంటే గుడివాడ గూడూరి శ్రీనివాస్ బీసీ శెట్టిబలిజ, ఏలూరు నుంచి చూసుకుంటే కారమూరి వెంకటేష్ బీసీ యాదవ, నర్సాపురం నుంచి చూసుకుంటే గూడూరి ఇమాబాల బీసీ శెట్టిబలిజ, విజయవాడ నుంచి చూసుకుంటే కేసినేని నాని కమ్మ సామాజిక వర్గం, అలాగే మచిలీపట్నం చూసుకుంటే సింహాద్రి రమేష్ కాపు, గుంటూరు నుంచి చూసుకుంటే ఉమారెడ్డి వెంకటరమణ కాపు, బాపట్ల నుంచి చూసుకుంటే నందిగం సురేష్ ఎస్సీ మాదిగ, నర్సరావుపేట నుంచి చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ బీసీ యాదవ, ఒంగోలు నుంచి ఇంకా ప్రకటించలేదు. ఇందాక నేను చెప్పినట్టుగా నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటించినప్పటికీ ఆయన ఇంకా అఫీషియల్గా ఇంకా రంగంలో దిగలేదు. ఆయన కొంత ఆలకపోలున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి నుంచి గురుమూర్తి ఎస్సీ, చిత్తూరు నుంచి నారాయణ స్వామి ఎస్సీ, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, కడప నుంచి చూసుకుంటే అవినాష్ రెడ్డి, కర్నూలు నుంచి గుమ్మనూరు జైనం ఇది కూడా బీసీ ఉంది. కాకపోతే ఇంకో బీసీకి మారే పరిస్థితి అయితే కనబడుతుంది. అనంతపురం శంకరనారాయణ బీసీ బోయ, నంద్యాల నుంచి ముస్లింని ప్రకటించే అవకాశం అయితే ఉంది. హిందూపురం నుంచి శాంతాబాయి బీసీ. సో ఇప్పుడు ప్రకటించిన పేర్లన్నీ కూడా మనం ఒకసారి కానీ చూసుకుంటే సచిన్, ఓవరాల్గా బీసీలకు ఎప్పుడు లేని ప్రాధాన్యత చాలా ఎక్కువ స్థాయిలో ఇచ్చిన పరిస్థితి. అంటే కుల సామాజిక సమీకరణాలు, క్యాస్ట్ ఈక్వేషన్ని జగన్మోహన్ రెడ్డి చాలా పకడ్బందీగా దీన్ని తెర మీదకి తీసుకుని వస్తున్నారు. గతంలో కూడా చూసుకుంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు, మేయర్ అభ్యర్థులు కావచ్చు, మున్సిపాలిటీలకు సంబంధించి కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా అసలు ఎప్పుడు తెలియని సామాజిక వర్గాలందరినీ కూడా తెర మీదకి తీసుకుని వచ్చి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి వాళ్ళని మేయర్లని, తర్వాత మున్సిపల్ చైర్మన్లని చేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత వచ్చిన కార్పొరేషన్ పదవుల్లో కూడా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆయన బీసీలని మరవలేదు. దాదాపుగా 50% బీసీలను ఎక్కువ శాతంలో, అది కూడా మహిళలకు పెద్దపీట వేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా అదే ఈక్వేషన్ని ఫాలో చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఈక్వేషన్ చూసుకున్నా కూడా ఎమ్మెల్యేలు ఇంకా కొన్ని లిస్టు ఫైనల్ కాలేదు కాబట్టి మనం అది తీసుకోలేదు. ప్రస్తుతం ఎంపీ వరకు తీసుకుంటే ఎంపీలో దాదాపుగా 11 మంది బీసీలని తీసుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఇప్పుడు వరకు ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆయన బీసీలకే పెద్దపీట వేస్తున్నారు. రెడ్డి సమాజ వర్గంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా కాదని బీసీలకి ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు కందుకూరులో అక్కడ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా కాదని చెప్పి యాదవ్ కులానికి సంబంధించిన వంకి పెంచలేకి వాళ్ళ కుటుంబానికి సీట్ కేటాయిస్తున్న పరిస్థితి. సో ఇట్లా చాలా ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఆ ఈక్వేషన్స్ పెట్టి ఆయన యాజ్ యూజువల్గా ఈ లెక్కలన్నీ కూడా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తర్వాత సెకండ్ ప్లేస్ చూసుకుంటే ఎస్సీకి 4 స్థానాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. రెడ్డి బహుశా ఇప్పుడు మనకి లెక్కలో 4 కనపడుతున్నప్పటికీ 2 అధికారంగా ప్రకటించినా దాంట్లో 1 సీటు తగ్గే పరిస్థితి కనబడుతుంది. ఇక కమ్మ సామాజిక వర్గాన్ని కంప్లీట్గా 1 స్థానానికి ఇచ్చి ఆయన డ్రాప్ చేశారు. ఇక ఎస్టీకి 1 ఇచ్చారు, మైనారిటీకి 1 ఇస్తున్నారు, కాపును కూడా దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ ఈక్వేషన్స్లో సామాజిక సమీకరణాల ఈక్వేషన్ని చాలా పకడ్బందీగా తన ఎన్నికల ముందు ప్రజల ముందు పెట్టబోతున్నారు వైఎస్ జగన్. సో ఇది పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, గెలుపేటములు ఎలా ఉంటాయి అనే అంశాన్ని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేం. కాకపోతే ఈ ఈక్వేషన్ మాత్రం రాజకీయ విశ్లేషణ ఎందుకంటే 22 స్థానాలను ప్రకటించారు, ఇక 3 స్థానాలు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఈ 3 స్థానాలకు సంబంధించి ఎటువంటి ఉత్కంఠ ఉంది, ఎవరికి కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది? ఎందుకంటే ఒకనొక సందర్భంలో అక్కడ క్యాండిడేట్ని బేస్ చేసుకుని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సామాజిక వర్గానికి సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్ రైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు గతంలో చెప్పినట్టుగా. సో ఇక్కడ మిగిలిన 3 స్థానాలకు సంబంధించి ఎటువంటి ఉత్కంఠ ఉంది, ఎవరి వైపు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది వైసీపీ అధిష్టానం? అంటే 3 స్థానాలు కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ డిక్లేర్ అయినాయి. అంటే ఒకటి ఒంగోలు ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిక్లేర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ సీటు వద్దని బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు ఎంపీ సీట్ ఇవ్వమని అడుగుతున్నారు. బహుశా అది రేపు క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. నెల్లూరుకు వచ్చేసరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఆయన పనులు కూడా స్టార్ట్ చేశారు. అయితే
నెల్లూరు సీటు విషయంలో నెలకొన్న కొంత ఇబ్బంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బాధించింది. అందులో భాగంగా ఆయన నేను పోటీ చేయను అని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ నుంచి ఆయన దుబాయ్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రిని కలవాలన్న ప్రయత్నం చేసినా అది కూడా వర్కౌట్ కాలేదు, వెళ్ళిపోయారు. సో ఇక మిగిలింది నంద్యాల మోస్ట్లీ ముస్లిమ్స్కే కేటాయించే పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఈ 2 స్థానాలు ఇప్పటికీ రెడ్డిలో 2 స్థానాలు ప్రకటించున్నారు ఆల్రెడీ, మిథున్ రెడ్డి అండ్ కడప అవినాష్. రెండవది ఈ 2 స్థానాల్లో ఒంగోలు నెల్లూరులో రెడ్డి పేర్లు ఉన్నాయి. సో దాదాపుగా ఈ 4 స్థానాలకి మాత్రమే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గినా కూడా రెడ్డి స్థానాల్లో ఇంకో అభ్యర్థి తగ్గే అవకాశం ఉందనేది కూడా కొంత బలంగా వినపడుతుంది. అంటే ఇప్పుడు 22 స్థానాలకే మనం చూసుకున్నప్పటికీ కూడా దాంట్లో కూడా బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా అతను అనుకుంటున్న 50% కాదు, మోర్ దాన్ 50% సీట్లని వీళ్ళని కేటాయించారు. చాలా మంది ఎంపీలలో అసలు నరసాపురం ఎంపీ ఎవరో కూడా తెలియదు. కొందరికైతే జెడ్పీటీసీలను ఎంపీటీసీలను కూడా జెడ్పీ చైర్పర్సన్లను కూడా ఎంపీ టికెట్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ప్రభుత్వం లేదు అధినేత ఉన్నాడో దీన్ని బట్టి ఈ లెక్కలను బట్టి కొంత అర్థమవుతుంది. సో అంటే నరసాపురం లాంటి ఒక ప్రిస్టేజ్ ఇష్యూ ఉన్న ఒక సెంటర్లో అక్కడ ఉమాబాల అని ముక్కు ముఖం తెలియని ఒక శెట్టి బలిదికి సంబంధించిన జెడ్పీటీసీ భార్యని అక్కడికి తీసుకుని వచ్చి తెర మీదకి తీసుకుని వచ్చి ఎంపీగా నిలబెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇట్లాంటి నిర్ణయాలు కొన్ని నిజంగానే రాజకీయ విశ్లేషకులకు కావచ్చు, చూస్తున్న కొంతమంది మీడియా ప్రతినిధులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంత స్ట్రాంగ్ డెసిషన్ ఇంత బలంగా ఎలా తీసుకోగలుగుతాడు? సో ఓకే, ఈ నిర్ణయాలు వర్కౌట్ అవుతాయా? వర్కౌట్ అయితే వెల్ అండ్ గుడ్. వర్కౌట్ అయితే ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ రివర్స్ అయిందంటే మాత్రం మళ్ళీ ఆ అపవాదు కూడా తను భుజాల మీద వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సచిన్ చూడాలి, కానీ ఇంత ఈక్వేషన్ ని ఎలా వర్కౌట్ చేయగలుగుతున్నారు, సమీకరణాన్ని ఎలా రైట్ కృష్ణ, ఇటువంటి ఈక్వేషన్స్ లో ముఖ్యంగా కేసినేని నానికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గ పరంగా కేసినేని నానిని రంగంలోకి దించారా, లేకపోతే కేసినేని నాని ప్రొఫైల్ని బేస్ చేసుకుని ఎంపిక జరిగిందా? ఆ నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గానికి ఒక టికెట్ కౌంట్ వచ్చింది అనుకోవాలా? ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే కేసినేని నాని తెర మీదకి వచ్చినంత వరకు ఎక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక టికెట్ కూడా దక్కని పరిస్థితి. ఇప్పుడు గతంలో చూసుకుంటే విశాఖ, విజయవాడ, నర్సరావుపేట వీళ్ళ ముగ్గురు కూడా కమ్మ సామాజిక వర్గ ఎంపీలు ఇచ్చారు. అంటే బేసిక్ గా ఇప్పుడు గతంలో 3 ఎంపీలు ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా 3 ఎంపీలు ఇస్తారేమోనని కమ్మ నుంచి కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ విజయవాడకి వచ్చేసరికి కేసినేని నాని వచ్చారు, ఒక బలమైన వ్యక్తి. ఇప్పుడు లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో కూడా కేసినేని నాని తెలుగుదేశం నుంచి, తర్వాత గుంటూరు నుంచి గల్లా జయదేవ్, తర్వాత శ్రీకాకుళం నుంచి 3 సీట్లు మాత్రమే రామ్మోహన్ నాయుడు గెలిచారు తప్పితే అంత హవాలో కూడా వీళ్ళు తట్టుకొని నిలబడ్డారు. అంటే అదే మొదటి నుంచి చెప్పేది, కేసినేని నాని ఇష్యూ చాలా సపరేట్గా తీసుకోవాలి. నాని సంబంధించిన వ్యవహారంలో అతను ఇక్కడ విజయవాడ ప్రజలతో అతనుకున్న అనుబంధం కావచ్చు, విజయవాడ ప్రజల మధ్య ఆయన టాటా సంబంధించి వాళ్ళ ట్రస్ట్ ద్వారా కొన్ని నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం కావచ్చు. అయితే ముక్కుసూటిగా మాట్లాడతాడు, కొంత కోపదారి మనిషి అనే ఒక ఇది ఉంది తప్పితే విజయవాడ ప్రజల్లో మాత్రం కేసినేని నానిని స్టిల్ ఇప్పటికీ ఒక బలమైన నేతగానే చూస్తారు. నిజంగానే ఆ పొజిషన్లోనే విజయవాడ సీటు డెఫినెట్గా వైసీపీ అతనికి ఇచ్చి తీరాలి. సో మిగతా 2 కమ్మాలకు ఎందుకు ఇవ్వలేదు, 2 సీట్లు గతంలో ఇచ్చారు కదా అనే ఒక ఈక్వేషన్ అడగచ్చు. అంటే అప్పుడు నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు ఉన్నారు, ఆయన కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ చేశారు, అక్కడ గెలిపొందారు. కానీ అతను రాజీనామా చేసి తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నారు. సో ఆ నేపథ్యంలో అక్కడ బీసీ ఒక బలమైన నాయకుడిని తీసుకురావాలి కాబట్టి నెల్లూరు జిల్లాలో మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ని, అంటే ఆ ప్రాంతంలో 190,000 ఓట్లు నరసరావుపేటలో యాదవ్ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి, సో ఇక్కడ రైట్ పర్సన్ అయితే యువకుడుగా ఉన్నాడు, కొంత యాక్టివ్గా ఉంటాడు, బీసీ సామాజిక వర్గానికి ఒక నాయకుడిగా ఎదిగాడు కాబట్టి అతన్ని తీసుకొని వచ్చి అక్కడ ఫేమ్లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఇక విశాఖ చూసుకుంటే విశాఖలో ఉన్న విశాఖ ఎంపీని అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా పంపిస్తున్నారు కాబట్టి అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బొత్స ఝాన్సీని, అంటే బొత్స సత్యనారాయణ మిసెస్ని అక్కడ బీసీ సామాజిక వర్గాన్ని తీసుకొని వచ్చి అక్కడ ప్రవేశపెట్టారు. అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్లో మాత్రం చాలా ప్లాన్డ్గానే వైసీపీ ఇక్కడ ఫాలో అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఈక్వేషన్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈక్వేషన్స్ ఫాలో చేశారో దాదాపుగా
30 మంది ఎమ్మెల్యేలకి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి స్థానాలు ఇవ్వలేదంటే అర్థం చేసుకోవాలి సచిన్ అతను ఎంత మైండ్ సెట్తో ఉన్నారో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అనే అంశాన్ని. అలాగే ఎంపీల విషయంలో కూడా మనం చూడొచ్చు, చాలా మంది ఎంపీలని అసలు ఇప్పుడున్న ఎంపీల్లో దాదాపు ఒక 5-6 మంది చెప్తే అందరు ఎంపీలని పక్కన పెట్టేసిన పరిస్థితి మనం చూసాం. 22 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళలో కూడా కేవలం 5-6 మందికే రిటర్న్ ఇచ్చిన పరిస్థితి. తిరుపతి, చిత్తూరు, తర్వాత ఇప్పుడున్న విజయనగరం ఇట్లాంటివి మాత్రమే తిరిగి వాళ్ళకి కేటాయించారు తప్పితే మిగతా అన్ని స్థానాలను కూడా ఆయన మార్చేసిన పరిస్థితి. సో ఇటువంటి ఈక్వేషన్స్ని జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతున్నాడంటే తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్గా ఉంది, తన ప్లాన్ ఆఫ్ మూడ్ డిఫరెంట్గా ఉంది. సో తనకు ఆ కాన్ఫిడెంట్ ఉంది, నేను బీసీలకు పెద్ద ఎత్తున చేశాను, నా ప్రభుత్వం బీసీల పక్షపాతి అనే విధంగానే తాను కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, తర్వాత కార్పొరేషన్ పదవులు ఇవన్నిట్లో కూడా నేను ఇచ్చాను కాబట్టి బీసీలందరూ నా వైపు ఉండారనేది ఒకటి. రెండవది జనసేన, తెలుగుదేశం రెండు కూడా అక్కడ పొత్తులో వెళ్తున్నాయి, మనం అది కూడా గమనించాలి. కాపు కమ్మ ఎప్పుడూ కలవని కాపు కమ్మ రెండు సామాజిక వర్గాలు అక్కడ వెళ్తున్నాయి కాబట్టి, కలిసి వెళ్ళబోతున్నాయి కాబట్టి ఆ రెండుని తట్టుకోవాలనుకుంటే ఇక్కడ బీసీ లైన్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అందుకే బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేది పక్కా అర్థమవుతున్న పరిస్థితి సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సమర్థంగా అయితే మాత్రం ఎన్నికల కోసం ముఖ్యమంత్రి జగన్ సరికొత్త వ్యూహంతో వెళ్ళబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కమ్మ నాయకులకు సీట్ల విషయంలో దాదాపు 0 అనే మాట వినిపించింది. ఎందుకంటే కేసినేని నాని వచ్చినంత వరకు కూడా ఎక్కడ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, లేదా కమ్మ నాయకులకు స్థానం ఇవ్వని పరిస్థితి పార్లమెంట్ ఎలక్షన్ విషయం మాట్లాడుకుంటే. అయితే కేసినేని నాని వచ్చిన తర్వాత అక్కడ ఒక స్థానం కేటాయించినట్టు అయింది. బీసీలనే ముందు పెట్టి ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి జగన్ నిర్ణయించుకున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. దాదాపుగా కమ్మ సామాజిక వర్గం ఈసారి పూర్తిగా వైసీపీకి యాంటీగా ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారు అనే ప్రచారం జోరందుకుంది. వైసీపీ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు కేసినేని నాని. ఆయన ఏకైక కమ్మ నేతగా ప్రస్తుతం వైసీపీకి ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు వచ్చిన లిస్టుకి సంబంధించి మాట్లాడుకుంటే అనూహ్య పరిణామాలతో ఆయన వైసీపీలోకి వచ్చారనే చెప్పుకోవాలి. విజయవాడ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు ఎంపీ కేసినేని నాని. గత పార్లమెంటు ఎన్నికలు కమ్మలకు 3 ఎంపీ సీట్లు ఇచ్చింది వైసీపీ. 5 ఏళ్లలో కమ్మలకు 2 ఎమ్మెల్సీలు ఇచ్చింది వైసీపీ. అయితే ప్రకటించిన 22 ఎంపీ సీట్లలో బీసీలకు 11, ఎస్సీలకు 4, కాపు సామాజిక వర్గానికి 3, రెడ్డిలకు 2, ఎస్టీలకు 1, అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కొక్క సీట్ని కేటాయించింది. సో ఏం చేయబోతున్నారు అని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఎందుకంటే ఒక డెసిషన్స్, ఆ నిర్ణయాలు మాత్రం ఒక్కసారి మనం చూస్తున్నాం. బీసీలకు సంబంధించి ప్రాధాన్యంగా ముఖ్యంగా బీసీలకు 11, ఎస్సీలకు 4, కాపులకు 3, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 2, ఎస్టీలకు 1, ఇక మిగిలిన 3 ఉన్నాయి. అయితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 1 టికెట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఒక సెన్సేషనల్ డెసిషన్స్తో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. మరి ఈ నిర్ణయాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే ఒక ఉత్కంఠ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా జోరుగా చర్చ జరుగుతోంది.